అత్తారింట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతారు అంతే. అవునే, డిగ్రీ కంప్లీట్ చేసావుగా, రేపొద్దున జాబ్ పీజీ లాంటివి చేస్తావా, లేకపోతే హౌస్ వైఫ్గానే సెటిల్ అయిపోతావా? అబ్బాయి అయితే ఓకే అన్నట్టే అన్నాడే. నాకైతే పీజీ చేసి అట్లీస్ట్ పిల్లలు పుట్టే వరకైనా జాబ్ చేయాలనుంది. చూడాలి ఏమవుద్దో. ఏంటండి ఏవో రాస్తున్నారు లెక్కలు? ఏం లేదే, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని చూసుకుంటున్నాను. ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరుగా? ఏంటి? కట్నం ఏంటి అంత ఇస్తున్నారు? అమ్మాయిలన్నాకి డౌరీ కాన్సెప్ట్ తప్పదంటావా మనకి? నాకు డబ్బులు ముఖ్యం కాదే, మనకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని సంతోషం కన్నా ఇంకేం కావాలి? బంగారం లాంటి మన కూతురికి బంగారం ఎంత పెట్టినా తక్కువే. ఇంకా బంధువులు అంటావా? మన మంచి గురించి మాట్లాడే వాళ్ళకన్నా మంచి సంబంధం కుదిరిందని చెప్పి ఈరిస్తో మాట్లాడే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు. అవునే, రేపు నుంచి అంతా కొత్త మనుషులు, కొత్త ప్లేసు. భయమేట్లేదా నీకు? నా భయమంతా అక్కడ వెళ్ళిపోవడం గురించి కాదే, రేపు నేను వెళ్ళిపోయాక ఇక్కడ మా వాళ్ళని ఎవరు చూసుకుంటారా అని. అబ్బాయి వాళ్ళైతే హ్యాపీగా పేరెంట్స్కి ఏజ్ పెరిగే కొద్దీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ మనకు అలా కాదుగా. రేపు ఫ్యూచర్లో మా పేరెంట్స్ని కూడా మాతో పాటు పెట్టుకుంటా అంటే వీళ్ళేమంటారో ఏమో, అది ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది. ఏంటో అసలు, అదే మన ఇల్లు అయితే దానికి నచ్చినట్టు అల్లరి చేస్తూ తిరిగేది. రేపటి నుంచి ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. అది అడ్జస్ట్ అవుతూ మిగతా వాళ్ళందరికీ మర్యాదలు చేసుకుంటూ ఆ కొత్త ప్రపంచంలో ఎలా బతుకుతుందో ఏంటో, అది తలుచుకుంటూనే కొంచెం బాధగా ఉంది. దివ్య, ఒకదాని ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది కదా, అందుకే ఇలా ఊరికనే బయటకొచ్చా. అక్కడ అంత హడావుడి ఉండి నువ్వు ఒకదాని ఇక్కడ ఉండాలంటే ఎలారా? తెల్లారితే ముహూర్తం, కాసేపు రెస్ట్ తీసుకుందురా. రా లోపలికి వెళ్దాం. రేపు పెళ్ళయ్యకెట్టు ఒకదానే ఉండాలి కదా నాన్న, అలా ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అక్కడ నువ్వు ఒక్కదానే ఉంటావని ఎవరు చెప్పారు? కన్న కూతుర్లా చూసుకోవడానికి మీ అత్త మామ, నువ్వు చెప్పింది అర్థం చేసుకునే భర్త ఉంటారు. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటావు. రేపు నేను వెళ్ళిపోతా అనే దానికన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారని ఆలోచిస్తేనే నాకు ఏడుపు వస్తుంది. అసలు ఎందుకు నాన్న అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలి? ఎందుకంటే ఆడపిల్లకి భూదేవికున్నంత సహనం ఉంటుందంట. అందుకే పరిస్థితులని అర్థం చేసుకుని సర్దుకుపోతుంది. అంతెందుకు, నేను రాలేదా ఇంకో ఇంటి నుంచి ఈ ఇంటికి? నువ్వు అలా ఉండకే బాబు, ఎవరైనా చూస్తే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదనుకుంటారు. చూడా పిచ్చిదాన్ని, మా పెళ్ళయ్యాక అన్నీ నేనే అనుకుని నాతో ఎంత సంతోషంగా ఉందో, రేపు నువ్వు కూడా అంతేరా. రేపు పెళ్ళయ్యాక నాకు తండ్రిలో చూసుకునే భర్త ఉంటాడు సరే, మరి నేను వెళ్ళిపోయాక మీ కూతుర్లేని లోటు తీర్చేది ఎవరు? ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఆ లోటును తీర్చడానికి దేవుడు మళ్ళీ కూతురు రూపంలో కోడలింటికి పంపిస్తాడంట. మాకెలాగో అదృష్టం లేదురా చిట్టి. మాకున్న ఒకే ఒక్క బంగారం లాంటి కూతురు నువ్వు.